హలో, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేమైతే చాలా భయంగా ఉన్నాము. అసలు ఇన్ని రోజులు నాకు కరోనా అనేది ఉంది, బట్ మన దాకా రాదులే అనేసి ఎక్కడో కాన్ఫిడెంట్గా ఉండేదాన్ని. బట్ ఇప్పుడు చాలా భయం వేస్తూ ఉంది. మా చుట్టుపక్కల వరకు వచ్చేసింది. ఇంకా టెన్షన్ ఉంటుంది కదా ఎవరికైనా. ఇంకా మెయిన్గా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు. సో వాళ్ళతో మెయిన్గా టెన్షన్. సో చాలా కేర్ఫుల్గా ఉంటున్నాము. ఇంత ముందు కంటే ఇంకా ఎక్కువ కేర్ తీసుకుంటున్నాము. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. సో అస్సలు మొహమాటాలకి వెళ్ళకండి, చాలా జాగ్రత్తగా ఉండండి. బయటికి వెళ్ళొద్దు, ప్లీజ్ బయటికి వెళ్ళొద్దు. పండగలు ఇవన్నీ మళ్ళీ మళ్ళీ వస్తాయి, మళ్ళీ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యువేషన్ చాలా దారుణంగా ఉంది. అందుకే నేను ఇంతగా చెప్తున్నాను మీ అందరికీ తెలుసు మీ అందరు చాలా కేర్ఫుల్గా ఉంటారు, బట్ అయినా చెప్తున్నాను మీ అందరి కోసము. ఏదో మాకు తెలిసిన జాగ్రత్తలు తీసుకుంటున్నాము, మీరు అలాగే తీసుకుంటారు, జాగ్రత్తగా ఉంటారు అనేసి చెప్తున్నాను. ఇంకా బ్లాగ్లోకి వెళ్ళిపోద్దాము. సో సేమియా ఉప్మా చూపించాను కదా, అది నాకు మోహన కోసము. ఇంకా ఇడ్లీ చట్నీ ఎవరికంటే ఆంటీకి, సుదర్శన్కి, సునీల్కి, కుమార్కి. ఇంట్లో ఇడ్లీ లవర్స్ అనమాట వాళ్ళందరూ. ఇంకా ఎగ్ మ్యాగీ ఏమంటే పిల్లల కోసము. ఈ మధ్య మ్యాగీ కాదంట, ఎగ్ మ్యాగీ చేసి ఇమ్మంటున్నారు వాళ్ళు. సో బ్రేక్ఫాస్ట్ అయిపోయింది అంటే పిల్లల స్నానాలు సో అవన్నీ అయిపోయిన తర్వాత బట్టలు ఉతికి ఆరేసేయాలి. సో అది పెద్ద టాస్క్ కదా. ఎందుకు పెద్ద టాస్క్ అంటున్నానంటే ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి, ఎవ్రీడే వర్షం పడుతూ ఉంది, ఆరడం లేదు. సో ఎప్పుడు ఎండ వస్తుందా అని చూసుకుంటున్నాము. కొద్దిగా ఎండ అలా వస్తుందో లేదో మళ్ళీ ఆరని బట్టలు ఉంటాయి కదా, సో ఇలా వేసేసుకుంటున్నాము. ఈ వర్షాలు, కరోనా, అసలు ఎన్ని టెన్షన్స్లో ఉంటున్నామో తెలుసా. అసలు నేనైతే చాలా టెన్షన్తో ఉంటున్నాను. భయంగా ఉంది కానీ భయపడద్దు, జాగ్రత్తగా ఉండండి చాలు అని చెప్తా ఉండేదాన్ని. బట్ ఈసారి చెప్తున్నాను, కొంచెం భయపడండి, భయంగా తీసుకోండి, అలా వదిలేసేయద్దు ప్లీజ్. ఇంకా బట్టలు వర్క్ అయిపోయింది అంటే ఇంకా లంచ్కి ప్రిపేర్ చేసుకోవాలి కదా. సో ఆ రోజు ఏమంటే నువ్వు నాకు నచ్చావు మూవీ వస్తూ ఉండింది. వన్ ఆఫ్ మై ఫేవరెట్ మూవీ, నాకు చాలా నచ్చుతుంది. సో ఇంకా మూవీ చూస్తూ దొండకాయలు కట్ చేస్తున్నాను. ఇంకా ఇలా తీరిగ్గా కూర్చొని టీవీ చూస్తూ ఏదైనా వర్క్ చేయాలి అంటే హ్యాపీతో భయం నాకు. అందుకే కిచెన్లోనే చేసేస్తాను ఏ వర్క్ అయినా, అంటే కిచెన్లో చేయాల్సింది ఇలా కూర్చొని చేస్తూ ఉండను ఎక్కువగా. భయం దేనికి ఆశ అనుకుంటారేమో, కూర్చుంటాను కదా ఇలా, దాంట్లో ఇంకా వెజిటేబుల్స్ వాటర్లో వేసుకుంటాను కదా, ఇంకా వాటర్లోనే చేతులు పెడతా ఉంటుంది. నేను హెల్ప్ చేస్తానమ్మా, నీకు ఒకటి కోసిస్తానమ్మా, నేను చేస్తానమ్మా అనేసి నస పెడతానే ఉంటుంది. ఇది ఇప్పటి నుండి కాదు, చిన్నప్పటి నుండి నా వ్లాగ్స్ చూస్తూ ఉంటే, ఎప్పటివో వ్లాగ్స్ చూస్తూ ఉంటే మీకు గుర్తుంటుంది. బెండకాయ కట్ చేసిన, దొండకాయ కట్ చేసిన, ఆకుకూరలు కట్ చేసిన ఇలా పక్కన ఉంటుంది, అంతా అతికించుకుంటుంది. సో అలా ఆడుకుంటూ ఉండేవాళ్ళం. అప్పుడు స్కూల్ లేదు కదా, ఇంట్లోనే ఉండేది కదా హ్యాపీ. దొండకాయలు కట్ చేసేసాను. నేను దొండకాయ ఫ్రై చేస్తున్నాను, ఎప్పుడు చూపించలేదు అనుకుంటా, బెంగళూరులో ఉన్నప్పుడు ఎప్పుడో ఒకసారి చూపించాను. సో మళ్ళీ చూపిస్తున్నాను. కొన్ని పండిపోయిన దొండకాయలు కూడా ఉన్నాయి, అయినా చేసేస్తున్నాను. యాక్చువల్ పండిపోయినవి చేయరు కదా. ఇంకా నార్మల్గా ఆయిల్ వేసుకున్నాను, ఆవాలు, జీలకర్ర, ఆనియన్, తెల్లగడ్డ పేస్ట్, కరివేపాకు అంతా వేసేసి దొండకాయలు వేసేసాను. దాంట్లో పసుపు, కొద్దిగా సాల్ట్ వేసాను. సో అంతా బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను. ఇంకా ఈ దొండకాయ ఫ్రై మా సుదర్శన్కి ఫేవరెట్ అనమాట, చాలా ఇష్టంగా తింటాడు. ఈ దొండకాయలు ఆయిల్లోనే బాగా రోస్ట్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. బట్ నేను ఎక్కువ ఆయిల్ వేయలేదు, కొద్దిగా ఆయిల్లోనే చేశాను. ఇంకా బాగా ఏమంటారు ఉడికిపోయింది అనుకుంటాం కదా, అప్పుడేమంటే నేను ఆంటీ చేస్తుంటారు కదా కారం పౌడర్, సో ఆ కారం వేసేసాను. దాని తర్వాత పప్పుల పొడి కూడా చేసి పెట్టుంటారు మా అత్తయ్య, సో ఆ పప్పుల పొడి కూడా వేసేస్తున్నాను. సో పప్పుల పొడి వేసిన వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. సో అంతే, దొండకాయ ఫ్రై రెడీ అయిపోయింది. ఇంకా మోహన ఏమంటే దొండకాయ ఫ్రైకి రసం చేస్తూ ఉంది. సో ఆ రసం మీతో ఇప్పుడు షేర్ చేస్తున్నాను, అంటే టొమాటో రసం చేస్తూ ఉంది. సో ఆ రోజు మాకు లంచ్కి అన్నం, రసం, దొండకాయ ఫ్రై. అబ్బాయి ఎన్నాళ్ళకి వెజిటేరియన్ చేసుకుంటున్నారు ఆశ అనుకుంటున్నారు కదా, మా సుదర్శన్ ఆర్డర్ చేశాడు, నాన్ వెజ్ వద్దు, సండేస్ మాత్రమే తెచ్చుకుందాము అన్నాడు. సో చూడాలి అది ఎన్ని రోజుల్లో. ఇంకా ఇక్కడ ఆయిల్ వేసేసింది, ఆవాలు వేసేసింది, దాని తర్వాత ఎండుమిరపకాయలు వేసేసింది. చెప్పాలంటే నాన్ వెజ్ కూడా తినకుండా ఉండడమే చాలా బెస్ట్ అసలు. బట్ తినకుండా ఉండలేరు ఇంట్లో, అందుకే సండేస్ అని తెచ్చుకుందాము అని చెప్పాడు. ఇంకా ఎండుమిరపకాయలు ఇలా బాగా వేగిపోతాయి కదా, దాని తర్వాత ఏమంటే తెల్లగడ్డ పేస్ట్ వేసుకుంది. ఇంకా దీన్ని కూడా కొంచెం అలా ఫ్రై చేసేసుకోవాలి. యాక్చువల్లీ దీని పేరు టొమాటో పెప్పర్ రసం అనొచ్చు. సో పెప్పర్ ఘాట్ ఉంటుంది, అలాగే టొమాటో టేస్ట్ ఉంటుంది అనమాట ఈ రసంలో.
మీకు పుల్లగా కావాలంటే ఇంకా చాలా టొమాటోస్ కట్ చేసి వేసేసుకోవచ్చు. బట్ ఇక్కడ పుల్లగా ఉండకూడదు కానీ టొమాటో రసం కావాలి అంటారు. అందుకనేసి ఇంకా టొమాటోలు లిమిట్గా వేసుకొని చేసుకుంటున్నాము. ఇంకా టొమాటోస్ వేసేసిన తర్వాత కరివేపాకు వేసేసి ఇంకా ఇలా బాగా మిక్స్ చేసేసుకుంటా ఉంది. సో టొమాటోస్ బాగా వేగాలి. సో వేగిన తర్వాత ఏమంటే పెప్పర్ జీలకర్ర పౌడర్ చేసి పెట్టుకుందనమాట. సో అది ఆల్మోస్ట్ 2 స్పూన్స్ వేసేసుకుంది. టొమాటోస్, ఎండుమిరపకాయలు, కొత్తిమీర అన్నీ వేస్తాం కదా. బట్ రసం టేస్ట్ ఎక్కడ వస్తుందంటే పెప్పర్ ఇంకా జీలకర్ర, మిరియాలు జీలకర్ర ఆ పౌడర్ వేస్తాం కదా, దాని దగ్గరే వస్తుంది. అది ఎంత వేస్తాము అనే దగ్గరే అనమాట మనకి రసం టేస్ట్ అని తెలుస్తుంది. ఎప్పుడైనా మిరియాల జీలకర్ర పౌడర్ లేదు ఇంకా అప్పటికప్పుడు కావాలి అనుకున్నప్పుడు ఏమంటే రసం పౌడర్ తెచ్చి పెట్టుకుంటాము ఎంటీఆర్ది. సో అది కూడా యాడ్ చేసింది, ఇంగువ కూడా యాడ్ చేసింది. సో బాగా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని మళ్ళీ మిక్స్ చేసేసుకుంటా ఉంది. సో అలా మిక్స్ చేసుకున్న తర్వాత మనకి ఎంత రసం పెట్టుకుంటున్నామో అని తెలుస్తుంది కదా, అప్పుడు అంత వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఇంకా సాల్ట్ కూడా మీ టేస్ట్ని బట్టి వేసుకోండి. ఇంట్లో తక్కువ తింటారు కాబట్టి తక్కువ వేస్తున్నాం ఫస్ట్. దాని తర్వాత ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళు మళ్ళీ కలుపుకుంటాము. సో ఇలా వాటర్ వేసేసుకున్న తర్వాత ఏమంటే జస్ట్ అలా ఇంకా పెట్టేయడం కాదు, బాగా ఇలా నలుపుకోవాలన్నమాట చేత్తో. అప్పుడే టేస్ట్ వస్తుంది, చాలా బాగుంటుంది. ఎమ్మి రసం కావాలి అంటే ఇలా బాగా చేత్తో నలుపుకోవాలి ఫింగర్స్తో. అప్పుడే అనమాట ఆ టేస్ట్, ఆ ఫ్లేవర్ అనేది వస్తుంది. ఇది నేను సుదర్శన్ దగ్గర నేర్చుకున్నాను. సుదర్శన్ ఒకసారి రసం చేశాడు జాతరకి, నా వ్లాగ్లో చూస్తుంటారు మీరు, లాస్ట్ బిఫోర్ జాతరకి అనుకుంటాను. సేమ్ ఇలాగే చేస్తాడు, బాగా నలుపుతానే ఉంటాడు. అలా చేస్తేనే టేస్ట్ వస్తుంది అని చెప్పాడనమాట. సో అంతే, ఇంకా ఇలా బాగా మిక్స్ చేసుకుంటాం కదా, ఒక 5 మినిట్స్ అంతే చాలు. స్టవ్ మీద పెట్టేసాము అంటే ఇలా బురుగు వస్తుంది కదా, అప్పుడు ఇంకా ఎమ్మి రసం రెడీ అయిపోయినట్టే. సో లంచ్కి వంట అయిపోయింది, ఇంకా మంచి రెసిపీ చూసేశారు కదా. ఇంకా ఇప్పుడు ఏమంటే ఒక యూస్ఫుల్ వీడియో చూపిస్తాను పదండి. సో ఈరోజు నేను మీకు వావ్లో యాంటీ యాక్నే ప్రోడక్ట్స్ రివ్యూ ఇవ్వబోతున్నాను. నాది డ్రై ఆర్ నార్మల్ స్కిన్ అయినా కానీ నాకు యాక్నీ అనేది వస్తూ ఉంటుంది. అంటే క్లైమాటిక్ కండిషన్స్ వల్ల, లేకపోతే హార్మోనల్ చేంజెస్ వల్ల అలా ఉంటుంది. ఆయిలీ స్కిన్ వాళ్ళ గురించి అయితే అసలు చెప్పని అవసరం లేదు కదా, యాక్నీతో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. బట్ నేను చూపించే ప్రోడక్ట్స్ ఏమంటే ఫర్ ఆల్ స్కిన్ టైప్స్. సో ఫస్ట్ వచ్చి నేను వావ్ స్కిన్ సైన్స్ యాంటీ యాక్నే ఫేస్ వాష్ చూపిస్తున్నాను. ఇంకా ఇవి నో పారాబెన్స్, నో సల్ఫేట్, నో సిలికాన్స్, నో కలర్, డెర్మటాలజికల్లీ టెస్టెడ్. భయపడేవాడు గుర్తుందండి చిన్నప్పుడు నా బ్లాగ్స్లో, అమ్మ అది వద్దమ్మా తీసేయమ్మా అంటాడు. ఇంకా దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్ టీ ట్రీ ఎసెన్షియల్ ఆయిల్ ప్లస్ నీమ్ లీఫ్, మల్బెరీ అండ్ లిక్వరైజ్ ఎక్స్ట్రాక్ట్స్. ఇంకా ఈ ఇంగ్రీడియంట్స్ ఏమంటే యాక్నేని కంట్రోల్ చేస్తాయి, బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా అవి సాల్వ్ చేస్తాయి, యాక్నే స్కార్స్ అండ్ స్పాట్స్ ఉంటాయి కదా అవి లైటెన్ చేస్తాయి, ఇంకా రెడ్నెస్, ఇచ్చినెస్ కూడా పోగొడతాయి. సో జస్ట్ మీరు మార్నింగ్ అండ్ ఈవినింగ్ అలా యూస్ చేసి చూడండి, మంచి రిజల్ట్ కనిపిస్తుంది. ఇంకా ఈ ప్రోడక్ట్ నేను ఒక 1.5 వీక్ నుండి యూస్ చేస్తున్నాను, చాలా బాగా అనిపించింది, అందుకే షేర్ చేస్తున్నాను. మెయిన్గా ఈ ప్రోడక్ట్స్ కెమికల్ ఫ్రీ, ఇంకా న్యాచురల్గా ఉంటాయి వీళ్ళ ఇంగ్రీడియంట్స్. ఇంకా వీళ్ళ ప్యాకింగ్ కూడా చాలా బాగుంటుంది, ట్రావెల్ ఫ్రెండ్లీ. నేను వీడియో తీసుకుంటా ఉంటే మా ఫిజ్ గార్డ్ చూసారా, పెద్ద అయితే వాడు కూడా పూసుకుంటాడేమో మరి. దెన్ నెక్స్ట్ ఏమంటే ఫేస్ వాష్ చేసేసుకున్నాను. ఇప్పుడేమంటే నేను ఫేస్ మాస్క్ అప్లై చేస్తున్నాను. ఫ్రాగ్రెన్స్ మాత్రం చాలా ఫ్రెష్ ఫీల్ వచ్చేలాగా ఉండిందనమాట. ఇంకా ఈ ఫేస్ మాస్క్ అప్లై చేసుకోవడానికి ఇది ఒక స్పాచులా కూడా ఇచ్చారు. లేదు మీకు ఇష్టం రాలేదు ఈ స్పాచులా అంటే ఫింగర్స్తో కూడా అప్లై చేసుకోవచ్చు. ఇదేమంటే వావ్ స్కిన్ సైన్స్ యాంటీ యాక్నే నీమ్ ట్రీ క్లే ఫేస్ మాస్క్, డెర్మటాలజికల్లీ టెస్టెడ్. మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్నే అంటేనే నీమ్ ది బెస్ట్ ఇంగ్రీడియంట్ కదా, సో అదే ఉంది దీంట్లో. నీమ్ ఎక్స్ట్రాక్ట్, టీ ట్రీ ఎసెన్షియల్ ఆయిల్, బెంటోనైట్ అండ్ జోజోబా ఆయిల్. సో ఇది చాలా ఇంపార్టెంట్ మనకి యాక్నే ప్రోన్ స్కిన్కి, లేదా స్కిన్ లైటెన్ అవ్వాలన్నా, సో చాలా వాటికి ఇది చాలా ఏమంటారు యూస్ఫుల్ ఇంగ్రీడియంట్స్ అనమాట. ఇంకొకటి తెలుసా మీకు, 80% విమెన్ మేడ్ ప్రోడక్ట్స్ అనమాట ఇవి. అవునండి, దాంట్లో 80% ఆఫ్ విమెన్ ఎంప్లాయీస్ ఉంటారు. అంటే విమెన్ని ఎంకరేజ్ చేయడం అనమాట. చాలా బాగా అనిపించింది నాకు. ఎంకరేజ్ చేయడం అనే కాదు, హెల్ప్ చేయడం కూడా అనుకోవచ్చు. సో దీని ప్యాకింగ్ చూస్తున్నారు కదా, ఇలా ఉంటుంది. ఇంకా ఇది ఓపెన్ చేయగానే ఇలా ఒక స్టిక్కర్ లాగా ఉంటుంది, దాన్ని తీసేస్తే ఇంకా మాస్క్ ఉంటుంది. సో ట్రావెల్ ఫ్రెండ్లీ.
ఇంకా మీరు ఏ ఫేస్ మాస్క్ అప్లై చేసుకున్నా ఓన్లీ ఫేస్కే కాదు నెక్కి కూడా అప్లై చేసుకోండి. ఇంకా ఇలా అప్లై చేసుకోవడం ఒక 15 మినిట్స్ పెట్టుకోండి చాలు. తర్వాత ఫేస్ వాష్ చేసేసుకోవడమే నార్మల్ వాటర్తో. అలా మీరు ట్వైస్ ఎ వీక్ యూజ్ చేసి చూడండి, చాలా మంచి రిజల్ట్ కనిపిస్తుంది. యాక్నే ప్రోన్ స్కిన్కి ది బెస్ట్ మాస్క్ అనొచ్చు దీన్ని. ఇంకా ఫేస్ మాస్క్ అప్లై చేసుకొని వాష్ చేసుకున్న తర్వాత టోనర్ అప్లై చేయాలి కదా, సో అదే అప్లై చేశాను ఇక్కడ. దాని తర్వాత ఏమంటే ఇది ఒక సీరం. నార్మల్గా ఫేస్ సీరమే కదా అదేముంది అనుకుంటున్నారేమో, నార్మల్గా ఫేస్ సీరం కాదు. ఇది వచ్చి వావ్ స్కిన్ సైన్స్ యాంటీ యాక్నే ఫేస్ సీరం, డెర్మటాలజికలీ టెస్టెడ్. ఇంకా దీని ఇంగ్రీడియంట్స్ అని తెలుసా, నీమ్ లీఫ్ ఆయిల్, టీ ట్రీ ఆయిల్, ఇంకా చాలా ఉన్నాయి. ఇవన్నీ ఏమంటే యాక్నేని కంట్రోల్ చేస్తుంది, బ్రైట్ అండ్ కాంప్లెక్షన్ ఇస్తుంది. మెయిన్గా ఇదేమంటే స్పాట్ థెరపీకి చాలా యూజ్ అవుతుంది. అంటే మనం ఈ సీరం ఫేస్ అంతా అప్లై చేసుకోకూడదు, ఎక్కడ స్పాట్స్ ఉంటాయి కదా అక్కడ మాత్రమే అప్లై చేసుకోవాలి. మనకి యాక్నే స్పాట్స్ అని ఉంటాయి కదా, సో అక్కడ మాత్రమే అప్లై చేయాలి. ఇవి కూడా సూట్స్ ఫర్ ఆల్ స్కిన్ టైప్స్ ఇంక్లూడింగ్ ఆయిలీ స్కిన్. మీకు యాక్నే స్కార్స్ ఉంటాయి, ఇంకా డార్క్ స్పాట్స్ ఉంటాయి, సో యాక్నే స్పాట్స్ ఉంటాయి అక్కడంతా మీరు ఇది అప్లై చేసేసేయండి. దాని తర్వాత ఇంకా మాయిశ్చరైజర్ అప్లై చేసుకోండి, సరిపోతుంది. అలా మార్నింగ్ అండ్ ఈవినింగ్ 2 సార్లు అప్లై చేసి చూడండి. ఇంకా వీటి లింక్స్, ఇంకా నేను బై వావ్ యాప్ అనేసి కూడా ఉంది కదా, లాస్ట్ టైం కూడా చెప్పాను, సో దాని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలి అనే వాళ్ళు చెక్ చేయొచ్చు. ఇంకా వీళ్ళు క్యూఆర్ స్కానర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, ఒకవేళ మనకి అథెంటిసిటీ చెక్ చేసుకోవాలి అనుకున్నప్పుడు. ఇంకా ప్రౌడ్గా చెప్పుకోవచ్చు ఇది ఒక ఇండియన్ బ్రాండ్. ఇంకా ఇప్పుడు యాప్ డౌన్లోడ్ చేసుకున్నప్పుడు వావ్ ప్రో అనేసి ఒక స్పెషల్ ఈవెంట్ జరుగుతూ ఉంది, సో మంచి మంచి ప్రైజెస్ కూడా గెలుచుకునే ఛాన్సెస్ ఉన్నాయి. మా ఫిజ్ గాడు పెద్దోడైపోయాడు, చూపిస్తాను పదండి. టీవీ పెట్టినా, టీవీ పెట్టు, నోట్లో పెట్టకో. టీవీ వచ్చినా చూడు, ఫిజ్ టీవీ వచ్చినా చూడు. ఏ వావ్, చూస్తున్నాడు మళ్ళీ చూస్తున్నాడు, ఇప్పుడు చూసుకున్నాడు, ఇప్పుడు చూసుకున్నాడు చూడు. వస్తుంది వస్తుంది ఉండు. ఫిజ్ నాన్న టీవీ చూడు, టీవీ వస్తాను చూడు, అక్కడ రౌండ్స్ రౌండ్స్ అంట. ఏ వా, అది ఇష్టమా? టాయ్ ఎందుకురా, గిఫ్టా? ఇంకా మా యాపీ గురించి వచ్చిందంటే ఎప్పుడు ఏం చేస్తుందో కూడా తెలియడం లేదు. ఒక మనిషి అలాగే యాపీ పక్కనే కాపలా కాస్తూ ఉండాల్సి వస్తుందేమో అనిపిస్తూ ఉంది. ఆ చైర్ వేసుకొని అక్కడ అలా కూర్చోవాలి అనే ఐడియా ఎలా వస్తుందో, ఆ స్విచెస్ టచ్ చేయాలి అనే ఐడియా ఎలా వస్తుందో, అన్నీ తులుపు పనులు చేసే పిల్లలు ఉంటారు కదా, అత్తి పిల్లకాయలు ఉంటారు కదా, సో వాళ్ళకే వస్తాయి ఇవి. మీరు నమ్ముతారో నమ్మరో, నాకు కొన్ని రోజుల నుండి యాపీతో మా ఫిజ్గార్డ్తో తల తిరిగిపోతూ ఉంది. అసలు టైం దొరకడం లేదు, మీకు కామెంట్స్కి రిప్లైస్ కూడా సరిగా ఇవ్వట్లేదు. ఇన్స్టాగ్రామ్లో అయితే అసలు చూస్తున్నాను, రిప్లైస్ ఇవ్వలేకపోతున్నాను. అలాంటి సిచ్యువేషన్లో ఉంటున్నాను నేను. ఎందుకు అక్కడ ఎక్కావరా అని చెప్తా ఉంటే ఒక పెద్ద స్టోరీ అది ఏదేదో చెప్తా ఉంది, బట్ బ్యాక్గ్రౌండ్ ఏమంటే టీవీ సౌండ్ వస్తూ ఉంది, అందుకే అక్కడ మ్యూట్ పెట్టేశాను. అబ్బబ్బబ్బా, మా సుదర్శన్ అయితే ఒక్కొక్కసారి ఈ పిల్లలు ఎవరు లేరు, నాకు నేను ఒక్కడనే అన్నట్టు ఫీల్ అయిపోతూ ఉంటాడు. ఇక్కడ మా రూబీ ఏం చేస్తుందంటే నన్ను 2 డేస్ నుండి అడుగుతూ ఉంది, ఒక హెయిర్ స్టైల్ వేస్తుందంట, ఏదో వీడియోలో చూసిందంట, అది వేస్తాను ఆశయమ్మ అనేసి అడుగుతానే ఉండింది. ఇంకా వేయరా అని చెప్పేసి అప్పుడు కూర్చున్నాను. ఇంకా మీరు కొంతమంది అడుగుతూ ఉంటారు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెయిర్ స్టైల్ చూపించాషా, ఎన్ని ఉన్నాయి కదా అనేసి అడుగుతూ ఉంటారు. బట్ నేను ఏ హెయిర్ స్టైల్ వేసుకోను, రావు, ఇంకా ఎప్పుడు ట్రై చేయను కూడా, ఎప్పుడో రేర్గా ఏదో 1-2, అది కూడా ఆల్రెడీ చూపించేస్తున్నాను. సో ఇప్పుడు హెల్ప్ అవుతుంది మా రూబీ వల్ల, మీ అందరికి కూడా ఒక హెయిర్ స్టైల్ చూపించవచ్చు అనేసి చూపిస్తున్నాను. ఇక నీ ఫేవరెట్ మూవీ వస్తూ ఉంది కదా షమ్మ, చూస్తూ ఉండు, నేను హెయిర్ స్టైల్ చేసేస్తాను అనేసి కూర్చుంది. నా ఫేస్ చాలా మారిపోయింది కదా, ఏదో పీక్కోపోయినట్టు, ఏమంటారు లైఫ్లెస్ లాగా అయిపోతూ ఉంది. నిద్ర ఉండడం లేదు నైట్స్, మెయిన్గా నిద్ర చాలా ఇంపార్టెంట్, నిద్రే ఉండడం లేదు. సరిగా అన్నం తినకపోవండి, ఏదైనా ఆలోచనలైనా ఉండని, నిద్ర ఉండదు అనుకోండి, నిద్ర లేకపోతేనే మన ఫేస్లో చాలా చేంజెస్ అయిపోతాయి, చాలా ఏజ్డ్గా కనిపిస్తాము, అసలు ఏం బాగుండదు. సో మంచిగా నిద్రపోవాలి, మంచిగా వాటర్ తాగాలి. ఇంకా ఈ సీజన్లో వాటర్ కూడా తాగం కదా, దాహం వేయదు. సో అలా కాకుండా మంచిగా వాటర్ తాగుతూ, మంచిగా అదేమది ఎక్కువ నిద్రపోతూ అలా ఉండండి, నాలాగైపోతారు. లేకపోతే నువ్వు కూడా మంచిగా నిద్రపోవచ్చు కదా ఆశ అనుకోవచ్చేమో,
నాకు తప్పదండి, నాకు నిద్ర పోలేను నేను, నా సిచ్యువేషన్ అది. నైట్స్ నిద్ర పట్టదు. యాపీతో ఫిజ్గార్డ్తో వాళ్ళిద్దరితో నిద్ర పట్టదు. యాపీ పడుకుంది అంటే ఫిజ్గార్డ్ లేస్తాడు, ఫిజ్గార్డ్ పడుకున్నాడు అంటే యాపీ లేపుతుంది. సో అదనమాట నా ప్రజెంట్ సిచ్యువేషన్. ఇంకా ఇవన్నీ పక్కన పెడితే హెడేక్ ఒకటి, ఇంకా నిద్ర లేకపోతే ఆటోమేటిక్గా హెడేక్ వస్తుంది కదా, అలా మార్నింగ్ అంతా హెడేక్ ఉంటా ఉంది. ఇంకా మా సుదర్శన్కి ఏమైనా అన్నాను అనుకోండి, బాబా హెడేక్గా ఉంది, డాట్ ట్యాబ్లెట్ ఈ బాబా వేసుకుంటాను అంటే ఇంకా తిట్టడం స్టార్ట్ చేస్తాడు. నువ్వు ఫోన్ 24 గంటలు ఫోన్ చూసుకుంటా ఉండు బుజ్జు, హెడేక్ రాకుండా ఉంటుంది నీకు అనేసి అంటాడు. ఫోన్ ఎక్కడ చూసుకుంటున్నాను బాబా, నువ్వు మరీ బాబా అంటాను. ఆయన వినడు, ట్యాబ్లెట్ మాత్రం ఇవ్వడనమాట వేసుకోవడానికి. ఇంకా ఇక్కడ చూస్తున్నారా మీరు మా రూబీ కష్టాలు. పాపం అది బ్యాండ్ వేయడం రాలేదు కదా, అందుకే నేనే వేసుకుంటాను ఉండరా అని చెప్పేసి వేస్తున్నాను. ఇంకా ప్లక్కర్ చూసారా ఎంత పెద్దది పెట్టిందో, చిన్నది పెట్టాలి అనుకుందంట, దొరకలేదంట, అందుకే అంత పెద్దది తీసుకొచ్చి పెట్టింది. ఓవరాల్గా నా హెయిర్ స్టైల్ ఇలా ఉంది, మా రూబీ వేసిన హెయిర్ స్టైల్. మా సుదర్శన్కి ఆకలి వేసేస్తూ ఉంది, అయిందా బుజ్జు అని స్టార్ట్ చేశాడు. లంచ్ అయిన తర్వాత పిల్లల్ని భరించలేక పడుకోబెట్టేస్తున్నాము. చెప్పాను కదా, రోజు ఈవినింగ్ అయిందంటే తిరుపతిలో వర్షం స్టార్ట్ అయిపోతుంది. అది చిన్న వర్షమా అనుకుంటే కాదు, చాలా పెద్ద వర్షం. ఇట్లాంటి వర్షం వచ్చేలాగుందేమో అనే ఛాన్సెస్ కూడా ఇవ్వట్లేదు. సడన్గా వర్షం పడిపోతూ ఉంది. అసలు బట్టలు ఆడిపోతాయి కదా, అవి తెచ్చుకోవడానికి కూడా అసలు అది టైం ఇవ్వడం లేదు. ఇంకా ఇలాగే బయటికి వెళ్ళి ఆ బట్టలు తీసుకొచ్చేద్దామా అంటే గాలికి ఎక్కడ కొట్టుకోబోతాను అనేసి అదొక టెన్షన్. అందుకని వెళ్ళకుండా ఇక్కడే వీడియో షూట్ చేస్తూ ఉన్నాను. మొన్ననే టెడ్డీ, యాపీ, రూబీ కిచెన్ సెట్ ఉంది కదా, అది ఆడుకొని అక్కడే పెట్టేశారు, అంటే ఆ కార్ దగ్గర మూల పెట్టేస్తున్నారు. ఇంకా ఈ వర్షానికి అది కూడా కొట్టుకోపోతా ఉంది. అది తెచ్చేసుకుంటాం అనేసి ఒకటే అరుపులు. ఇంకా ఇప్పుడు వెళ్ళారంటే ఇంకేం లేదురా గమ్ముగుండండి మళ్ళీ తెచ్చుకుందరు అని చెప్తా ఉన్నాము. ఈ వర్షాలు పడడం వల్ల హెల్త్ బాగాలేకుండా వస్తుంది. ఆ హెల్త్ బాగాలేకపోతే కూడా కరోనా ఏమో అనేసి డౌట్లు వస్తున్నాయి, టెన్షన్ అయిపోతూ ఉంది. ఇంకా వీళ్ళు ఇక్కడ ఏం చేస్తున్నారు అంటే వీళ్ళకి అలవాటు అనమాట, ఇది ఒక హ్యాబిట్ చెప్పాలంటే. బిస్కెట్స్ ఉంటాయి కదా, గుడ్ డే బిస్కెట్ అయినా తీసుకోండి, మిల్క్ బిక్కీస్ అయినా తీసుకోండి, ఏదైనా తీసుకోండి, ఇలా వాటర్లో, మెయిన్గా ఇవేమేవి మ్యారీగోల్డ్ బిస్కెట్స్ ఉన్నాయి కదా, సో అవి ఇలా వాటర్లో డిప్ చేసుకొని తింటూ ఉంటారు. వాళ్ళకి చాలా ఇష్టము. అది ఎలా తింటారో నాకు తెలీదు, నాకు ఇష్టం లేదు. వీళ్ళకి సుదర్శన్ నేర్పించాడనమాట, అందుకే చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. ఎంత పెద్ద వర్షం పడతా ఉంటే స్నాక్స్ వేడిగా తినకుండా ఎలా ఉండాలి చెప్పండి. అందుకే ఇడ్లీ పిండి ఉండింది, దాంట్లో కొంచెం మైదా యాడ్ చేసింది, సాల్ట్ యాడ్ చేసింది, దాని తర్వాత ఆనియన్స్, కరివేపాకు, కొత్తిమీర యాడ్ చేసింది. గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకోవాలి, యాక్చువల్లీ గ్రీన్ చిల్లీస్ లేవు, అందుకే రెడ్ చిల్లీస్ యాడ్ చేస్తూ ఉంది. ఇవన్నీ ఇంకా దేనికో అర్థమైపోయి ఉంటుంది కదా, బోండాలు వేసుకుంటున్నాము. సో వేడి బోండాలు తింటే చాలా బాగుంటుంది కదా. ఇంకా ఇలా వర్షం పడతా బోండాలు తింటూ టీ తాగుతూ చాలా బాగుంటుంది కదా. బజ్జీలు కూడా వేసుకోవచ్చు, బట్ కరెక్ట్గా బజ్జీలు వేసుకోవడానికి పొటాటోస్, అరటికాయో ఏదో ఒకటి ఉండాలి కదా, అవేం లేవు. అందుకే ఇంకా బోండాలు వేసుకుందాం, ఇడ్లీ పిండి రెడీగా ఉంది అనుకొని. ఇంకా ఇప్పుడేమంటే కొద్దిగా సోడా, వంట సోడా అంటారు కదా, సో అది మిక్స్ అది కూడా వేసేసుకొని బాగా ఇలా మిక్స్ చేసేసుకోవాలి. ఇంతకుముందు నా వ్లాగ్లో గుర్తుందా మీకు, భలే చేసింది మోహన ఈసారి బోండాలు భలే వచ్చాయి, కురుంగా ఉన్నాయి, భలే ఉన్నాయి, పులిబంగరాలాగా ఉన్నాయి అని చెప్పున్నాను, గుర్తుందే ఉంటుంది. సో అదే మళ్ళీ చేస్తూ ఉంది. ఈసారి చేస్తున్నప్పుడు ఆ రెసిపీ షేర్ చేస్తానని చెప్పాను కదా, అందుకే అనమాట. ఇలా అన్నీ మిక్స్ చేసుకొని తర్వాత ఆయిల్ వేడి చేసుకోవాలి, దాని తర్వాత ఇలా ఆయిల్లో వేసేసుకోవడమే. ఇంకా తిరుపతిలో లాక్డౌన్ చేశారు అని చెప్పాను కదా, సో 10 వరకు బయట తిరగచ్చు, ఏదైనా కావాలంటే తెచ్చుకోవచ్చు, సో అవన్నీ. బట్ అయినా కానీ చాలా సివియర్గా ఉంది. ఎలా అంటే భయపడుతున్నారు, ఏదైనా షాప్స్ పెట్టుకోవాలన్నా, ఓపెన్ చేసుకొని పెట్టుకోవాలన్నా. సో అలా షాప్ తెచ్చడానికి కూడా చాలా టెన్షన్స్లో ఉన్నారు. ఇంత ముందులాగా లేదు, పర్వాలేదు, మనకి మనీ కావాలి కదా, మన షాప్స్ ఓపెన్ చేసుకోవాలి అట్లా అనుకునే వాళ్ళు ఎవ్వరు లేరు. ఇప్పుడు చాలా భయపడుతున్నారు, చాలా కేర్ఫుల్గా ఉంటున్నారు. సో మాకు కొన్ని దొరకడం చాలా కష్టం అయిపోతూ ఉంది. సో బోండాలు చూసారు కదా, రెడీ అయిపోయాయి. ఇంకా బోండాలకి కారం చేసింది. ఈ కారం రెసిపీ మీకు ఆల్రెడీ చూపించున్నాను, కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను, కావాలి అనుకోవాలి చెక్ చేయొచ్చు. ఇంకా వీళ్ళని చీకట్లో ఎందుకు చూపిస్తున్నా అంటే కరెంట్ లేదు, ఆటోమేటిక్గా కరెంట్ పోతుంది కదా వర్షం అంటే. ఇంకా ఇవేమంటే నాకు మోహన కోసం. ఇంకా ఇడ్లీ ఏమంటే ఆ రోజు నైట్ డిన్నర్కి ఇడ్లీ కారం. దీని గురించి చెప్పాలి మీకు.
ఇదేంటి ఆశ కాఫీ మగ్లో ఏదో మిల్క్ వేసినట్టున్నావు, మళ్ళీ దీన్ని తీసుకెళ్ళి వాటర్లో పెట్టావేంటి అనుకుంటున్నారు కదా. మా సునీల్ రోజు నైట్స్ మిల్క్ తాగుతాడు, అలాగే ఆంటీకి మిల్క్ ఇస్తాడు, ఇంకా మా యాపికి కూడా ఇస్తాడు. ప్రోటీన్ ఎగ్స్ ఉంది కదా, అది మిక్స్ చేసుకొని ఆంటీ సునీల్ తీసుకుంటారు. ఇంకా యాపీ కోసం అంటే బూస్ట్ కల్పిస్తాడు. ఇంకా యాపీకి చల్లగా ఇవ్వాలి కదా, మిల్క్ వేడివేడిగా తాగలేదు, అందుకని యాపీకి ఈ కప్లోనే వేసి ఇమ్మంటుంది అనమాట. అందుకు దీంట్లో వేస్తాడు, మళ్ళీ అది చల్లగా అవ్వాలనేసి ఇలా వాటర్లో పెట్టుంటాడనమాట. ఇంకా యాపీ దానికోసం వెయిట్ చేస్తూ ఉంటుంది, ఇది ఎప్పుడు చల్లగా అవుతుందా అనేసి వెయిట్ చేస్తూ ఉంటుంది. నాకు చాలా నవ్వు వచ్చేసింది అని చూడగానే, మీ అందరితో షేర్ చేయాలి అనిపించింది, చేసేసాను. ఆ సునీల్ ఏమంటే ఇప్పుడిప్పుడే కిచెన్లోకి వస్తున్నాడు, అంత ఎక్స్పీరియన్స్ లేదు. ఇంకా రేపు పెసరట్టు చేసుకుందాము అనేసి పెసలు బియ్యం నానబెట్టుకున్నాను. మీకెవరు చేసి ఇచ్చారు? చూపించు. ఇది నా పెన్సిల్ హోల్డర్. ఎంత బాగా చేస్తారు. ఇది నా స్మాల్ డైరీ బుక్. ఈ మధ్య ఎందుకో తెలీదు వీళ్ళు క్రాఫ్ట్స్ మీద పడిపోయారు, ఏదేదో చేసుకొస్తున్నారు, చూపిస్తానే ఉన్నారు. యాక్చువల్గా అప్పుడు లాక్డౌన్ అనేసి క్లాసెస్ ఏమి జరగకపోయినప్పుడు చేసుకోవాల్సింది, ఇప్పుడు స్కూల్స్ ఓపెన్ అంటే ఆన్లైన్ క్లాసెస్ జరుగుతున్నాయి, ఇప్పుడు వీటి మీద వీళ్ళకి ఇంట్రెస్ట్ వచ్చేస్తూ ఉంది. ఇది చూసానులే నిన్న. ఫ్రిడ్జ్ అంట మోహన. ఇవి స్టిక్కీ నోట్స్ లాగా. నోట్స్ షూటింగ్ గన్. ఇది నా బుక్ మార్క్. ఉండాపు చూద్దాం రూబీ అక్కది. ఏదిరా ఏమిది? బా నీకు తగ్గట్టు చేసుకున్నారా రూబీ? అంట తీసుగాడికా. ఇది యాప్ బటర్ఫ్లై. ఇదేమిది? గన్ను. సూపర్. ఇదేమిరా? తీరా యాపు. యాపుదా? ఇదేం యాపీ? గన్నా. యాపీ బటర్ఫ్లై. చూపిస్తాను. ఇది పెట్టా అది కాదు, ఇది పెట్టాలి. చూడు ఎలా చూస్తున్నాడు. ఊపు ఇంక ఊపు ఊపు హ్యాపీ ఊపు. ఇక్కడ ఊపాలి. అయ్యో గట్టిగా. దాంట్లోనే ఉందిరా. మా యాపీ అదేదో చేసుకొచ్చింది, మా మోహనకు అది పొయ్యి మంట వేసుకుంటే పనికొస్తుంది లేరా, అది పెట్టండి అక్కడ, వాడు ఊపడం రాదు అంటా ఉంది. అంటే పొయ్యి మంట వేసేటప్పుడు అలా ఊపుతూ ఉంటాం కదా, అలా ఉందంట అది. దెన్ ఫ్రెండ్స్, ఇక్కడితో నా వ్లాగ్ ఏం చేసేస్తున్నాను. మీ అందరికీ నా వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఏమైనా కొత్తగా వ్యూ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే దట్ నా ఫర్దర్ నోటిఫికేషన్ చూడొచ్చు. Stay home, stay safe. Thank you for watching. Take care. Bye-bye.